జిల్లా రామగుండం నియోజకవర్గం ఇటీవల ఆకుల మల్లె షాపు కూల్చిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడతామని, ఇక్కడి కూల్చివేతలను వెంటనే ఆపాలి అని, ప్రజల జీవన ఉపాధి మీద కొల్లగొట్టొద్దని, వారి జీవన ఉపాధి కొనసాగాలి అంటే కూల్చివేతలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడనే కూర్చుంటే ఇంతమంది అధికార పార్టీ ఎందుకుంటలేరు? మీరేం చేయలేదు నాకు. ఈరోజు ఇక్కడ గోదావరి ప్రధాన చౌరస్తాలో కూల్చివేతల పర్వం ఆగుతలేదు, అట్లే కొనసాగుతుంది. రాక్షసత్వంగా క్రూరంగా స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తిస్తూ రాత్రికి రాత్రి జేసీబీలు పంపించి ఇక్కడ మల్లేశన్న ఇంటిని కూలగొట్టించింది. గడిచినటువంటి 6 నెలల్లో అనేక సార్లు అనేక పర్యాయాలు మేము ప్రశ్నించడం జరిగింది. ఈ కూల్చివేతలు ఆగాలే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని కొల్లగొట్టద్దు, మీరు ప్రజల జీవనోపాధి అట్లాగే కొనసాగాలంటే మీరు కూల్చివేతలు ఆపాలి. దీనికి ఒక సహేతుకత ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రూపంలో మీరు తీసుకొచ్చి ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి దాని ద్వారా కూల్చివేతలు చేపడితే మేము కూడా మీకు ప్రత్యక్షంగా తోడ్పాటు ఇస్తాం. అంతే తప్ప అడ్డదిడ్డంగా ఎవరికి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు వచ్చి ఇక్కడ కూర్చేయడం. ఇదే కాదు, ఓల్డ్ అశోక్ థియేటర్, మా అశోక్ అన్న ఉన్నాడు, ఇలా ఓల్డ్ అశోక్ థియేటర్ కూల్చేసినప్పుడు కూడా గవే జేసీబీలు, నంబర్ ప్లేట్లు ఉన్నాయి, మందు మసాలా ఏది ఉండదు. అంటే వీళ్ళ ఇష్టారీతిన నియంతృత్వ పోకడలతో ఇలా స్థానిక ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేస్తూ పరిపాలిస్తుంది. ఇక్కడ ఒక సామంత రాజు లెక్క అడ్డొచ్చినోని పోలీసులతో బెదిరించుడు, స్థానికంగా ఉండే సిఐలు ఎస్ఐలు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ బెదిరిస్తారు. మొన్న మా నాయకుడు కౌశికరి గారు ఇక్కడ మాట్లాడితే ఆయన మీద కూడా బెదిరింపులతో వస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఏం చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే అనుకుంటున్నా చెప్పాలి. మీరు రోడ్లు వెడల్పు చేస్తా అంటే ప్రజలతో చర్చించాలా, వీళ్ళని మెప్పించి ఒప్పించినాకనే చేయాలి ఏదన్నా. కానీ అది ఏది చేయదు, రాత్రికి రాత్రి వచ్చేసి ఎట్లా పడితే అట్లా బుల్డోజ్ చేస్తున్నారు. నేను గోదావరి కానీ ప్రజలకి ఇలా పిలుపునిస్తున్నా, ప్రజలారా మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఎవ్వరికి భయపడకండి, మీ పక్షాన మేము ఉంటాం. రేపొద్దున ఇట్లా నంబర్ ప్లేట్ లేకుండా, పేరు లేకుండా ఎటువంటి జేసీబీలు మీ దగ్గరికి వస్తే ఆ డ్రైవర్ని పక్కన నిలబెట్టి ఆ జేసీబీని ఇదే నడి చౌరస్తా తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ మాట బరాబర్ చెప్తున్నా మీడియా ముఖంగా. అట్లా చేస్తేనే ఆడెవడైతే ఆ రాక్షసుడు సన్నాసి ఎవడైతే ఈ జేసీబీని పంపిస్తున్నాడో వాడు నోరు మూసుకొని కూర్చుంటాడు. ప్రజా ఆగ్రహం అంటే ఎట్లుంటుందో తెలవాలి. రేపటి రోజున ఎట్లా పడితే అట్లా ఇండ్ల మీదకి జేసీబీలు పంపిస్తా అంటే ఆయనకి భయం ఉండాలి. జేసీబీలు అంటు పెడతారని చెప్పేసి భయం ఉండాలి. ప్రజలు అదే పని చేయబోతున్నారు రేపటి రోజున. మీరు ఇంకా ఇదే దానకాండాన్ని కొనసాగిస్తే ప్రజలు మీరు ఏదైతే ట్రాక్టర్లు పంపిస్తారో జేసీబీలు పంపిస్తారో వాటిని తగలబెడతారు ఇదే చౌరస్తాలో. ఇప్పటికైనా మీ పద్ధతి మానుకోండి. మీకు జాలతలేదు, ఇంక కడుపు నిండుతలేదా? 100 కోట్ల రూపంలో పందికొక్కుల్లాగా బూడిదని పుట్టుతున్నారు కదా మీరు. ఇసుక మట్టి రూపంలో పందికొక్కుల్లాగా 100 కోట్లు వేస్తున్నారు కదా మీరు. ఇంకా జాలతలేదా? మీకు కడుపు నిండుతలేదా? పేద ప్రజల పొట్ట ఇంకా కొట్టాలనుందా మీకు? ఎన్ని రోజులు చేస్తారు ఈ పని? హైదరాబాద్ లో సైతం ఇలా కోటి హ్యాబిట్స్ లాంటివి ఇంత గల్లీలు ఉంటాయి. ఆడ కూడా ఇంతవరకు 100 ఏళ్ళ నుంచి ఇలా వ్యాపారస్తులు ఉంటారు, దుకాణాలు ఉంటాయి, ఆడ దందా నడుస్తుంది. అక్కడ కూడా ఎవరు కూలగొట్టలేదు. ఇలా మనకు 77 ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఇలా హైదరాబాద్ కోటి హ్యాబిట్స్ ప్రాంతంలో కూడా ఎవరు దుకాణాలను ముట్టుకోలేదు. అంతకంటే పెద్దనే ఉంటాయి కదా ఇక్కడ రోడ్లు. నువ్వెందుకు ముట్టుకున్నావు ఇడ? నాకు అర్థం కాదు. ఇదేనని తెలియతనం. నీకు తెలివి తక్కువ మనిషివి నువ్వు, విజ్ఞానవంతుడి కాదు నువ్వు, అజ్ఞానివి నువ్వు, మూర్ఖుడివి. యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, యు ఆర్ ఎ డీమన్. నువ్వు మానవుడి కాదు, మృగాని, మానవ రూపంలో ఉన్న మృగాని నువ్వు. ఇటుగా పేర్చి 30 ఏళ్ళ నుంచి కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నావు అంటే నీకు ఆ శ్రమ విలువ తెలియదు, ఆ కష్టం విలువ తెలియదు. ఏదో మణికొండలో ఏదో ప్యాలెస్ లో ఉంటున్నావు కావచ్చు, ఎందుకంటే ఎవరినో బెదిరించో లేకపోతే దొమ్మి చేసో దోపిడీ చేసో కట్టుకున్నవాడ. కానీ ఇట్లా వీళ్ళ శ్రమజీవులా కష్టపడి నువ్వు ఇలా కట్టుకోలేదు ఇల్లు. అందుకే చెప్తున్నాము, ఈ పద్ధతి మానుకోండి. మున్సిపల్ వాళ్ళు అధికారం ఇచ్చిర్రా, లేకపోతే సింగరేణి వాళ్ళు ఇచ్చిర్రా, లేకపోతే ఆ జిఎం ఇచ్చిండా,
ఈ ఎమ్మెల్యేకి వంతవాడే అధికారులు ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళందరికీ అబద్ధాలు ఒకటే మాట చెప్తున్నాం. మీరు కనుక ఈ పద్ధతి మానుకోకపోతే వి విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మా బీఆర్ఎస్ పార్టీకి లీగల్ సెల్ ఉంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి లీగల్ సెల్ అవసరమైతే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరి పక్షాన మేము కోర్టులో కొట్లాడతాం. హైకోర్టులు మిమ్మల్ని రేపు తన్ని ధర్మేస్తే మిమ్మల్ని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు మీకున్నటువంటి పరిధి లోపల పనిచేసుకోండి, లీగల్ ఫ్రేమ్వర్క్ లోపల పనిచేసుకోండి. ఎట్లా పడితే అట్లా ఎమ్మెల్యేకి వంతవాడుతూ ఎమ్మెల్యే చెప్పిన పనులన్నీ మీరు చేయకండి. రేపటి రోజున ఎమ్మెల్యే శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, కాంగ్రెస్ పార్టీ శాశ్వతం కాదు. రేపు మా ప్రభుత్వం కూడా వస్తుంది. వచ్చినప్పుడు లెక్కలకి అన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రతిస్పందించాల్సి వస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. లీగల్ గా ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ అన్న దగ్గరికి వచ్చి అన్న పక్కన కూర్చొని భుజం మీద చేసి అభయం ఇచ్చి ఆయనకు కట్టివ్వండి ఇక్కడ ఇల్లు, లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వండి. ఆయనకి ఆయన పోగొట్టుకున్న నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వండి కనీసం. రైట్.